మనం 9 గంటలకు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి 9 గంటలకు ఒక్క నిమిషం ముందు కాకుండా వెనకాల కాకుండా మనం రోడ్డు మీదకి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:15 6:30 వరకు ఎవరికి వాళ్ళు ఎంతో పట్టుదలతో రోడ్డు విషయాల్లో మనం బాధపడుతున్నాం కాబట్టి ఈరోజు అంత పట్టుదలతో మనందరం కూడా నించున్నాం. నేను ముందు మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, మన కార్యక్రమానికి విజయవంతం కావడానికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా లక్ష్మీపురం, అన్నవరం, గుండ్రోనపాలెంలో ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా ఏర్పాట్లు చేయడానికి ఎంతో శ్రమించారు. అట్లాగే జన సమీకరణకి మీరందరూ కూడా ఫోన్లు చేసుకొని కూడా మీరందరూ కూడా శ్రమించారు. ఇంకోటి ఏంటంటే మనల్ని ఆర్థికంగా కూడా సహకరించినటువంటి వాళ్ళు, ఏదైతే దూరం నుంచి వస్తున్నటువంటి ఆటోలు మేము డీజిల్ వేస్తాం మీరు కదలండి అంటే ఒక్కళ్ళు కూడా నేను రాను అని చెప్పకుండా ఖచ్చితంగా పెట్టినటువంటి ఆటో సోదరులకి రాజవొమ్మంగి మండలం నుంచి ఎంపీపీ గారు, అలాగే మా సమైక్య అధ్యక్షుడు మురళి గారు, మేము తోటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అలాగే మన పులిగోలుపాడు సర్పంచ్ గారు, అట్లాగనే మన ఇంకో సర్పంచ్ గారు వచ్చారు, మారేడుపాక మాదే, అది మాదే. మా వల్ల పేరు చెప్తే ఎక్కువైపోద్ది. ఇటు వచ్చారండి సర్పంచ్ అడ్డదిగల నుంచి ఇక్కడ పక్కన తిమ్మాపురం ఏదో సర్పంచ్ గారు ఎవరు వచ్చినట్టున్నారు, మర్రివీడి సర్పంచ్ గారు అంట. మర్రివీడి ఆ సర్పంచ్ గారికి అందరు కూడా మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మీరింత శ్రమపడి ముఖ్యంగా మహిళలు మేము టైం ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్తే మేము వెళ్ళమని చెప్పి ఎంత దూరమైనా ఇప్పుడు మా మహిళలు వెళ్ళాలంటే 2-2.5 గంటలు ప్రయాణం పట్టుద్ది. అయినప్పటికీ కూడా పట్టుదలతో ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, దాదాపుగా రమణ గారు ఆయన ఫస్ట్ నుంచి అదే చెప్పేగా, రమణ గారు వంటల్లో అన్నిట్లో కూడా మన ప్రసాద్ గారు అందరూ కూడా ఎంతో సహకరించారు. ఇంకా అనేక మంది చేసిన మా పేర్లు చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు. కానీ 2.5 గంటల సేపు మన చర్చలు జరిగాయి. చర్చలు జరిగినప్పుడు మనం ఫస్ట్ అధికారులు రావాలన్నాం, రాలేదు. రెండోసారి ఏం చెప్పాం, ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్తో ఎన్ని రోజుల్లో పని చేయిస్తారు మాట్లాడిపించండి అన్నాం. కాంట్రాక్టర్తో కూడా మాట్లాడిపించలేదు. కానీ 3వ స్టెప్ కూడా మనం దిగాం. 3వ స్టెప్ దిగి మనం 28 తేదీ వరకు ఆయన ఏదైతే టెండర్ లైసెన్స్ కోసం నోటీస్ ఇచ్చారంట, 28లోకి ఈ పని ప్రారంభించకపోతే 29కిలో ఆయన టెండర్ లైసెన్స్ రద్దయిపోద్దని చెప్పారు. అందుకు మనం పిఓ గారికి అదనంగా ఇంకో 10 రోజులు ఇచ్చాం. ఆ 10 రోజులు ఎందుకు ఇచ్చామంటే ఇంకొక కొత్త కాంట్రాక్ట్ని తీసుకొచ్చి వర్క్ చేయించడానికి. 10 రోజుల తర్వాత 11 రోజులు అడిగారు ఆయన 9వ తారీఖు వరకు. 9వ తారీఖులో పనులు జరుగుతుండాలి ఇక్కడ. లేదు అనుకుంటే 10వ తారీఖు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలనేది మళ్ళీ మేమంతా కూడా నిర్ణయం మన పెద్దలందరితో మాట్లాడి మరొక ఉద్యమం 10వ తారీఖు మరొక ఉద్యమం మనం చేయబోతా ఉన్నాం. ఆ రోజు ఈ చైతన్యంతోనే, ఇదే చైతన్యంతో ఇంకొకంత మందిని తీసుకొచ్చి మనం చేయబోయే ఉద్యమంలో పాల్గొనాలి. ఒక సమస్య పట్టుకున్నప్పుడు మనం ఆలోచించాలి. ఒకేసారి మనం కూర్చున్నక్కడ సమస్య పరిష్కారం కాదు. అదేదో నేను అధికారులతో ఇంకోళ్ళతో మాట్లాడి నేను కమిట్మెంట్ అయి మాట్లాడినట్టు మాటలు కాదు. అనేక ఉద్యమాలు చేసి నేను విజయాలు సాధించిన అనుభవంతో మాత్రమే చెబుతున్నాను. అందుకేంటంటే 10వ తారీఖే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది, అది ఎక్కడ ఏంటి అనేది మన పెద్దలతో చర్చించిన తర్వాత ఉంటుంది. ఆ 10వ తారీఖు తర్వాత మనం వెళ్ళాక మనం అక్కడ రోడ్డు సాధించడం, లేదనుకుంటే అక్కడి నుంచి అటు జైలుకు పోవడం. ఓకేనా? మాట్లాడతానన్నారు. అట్లాగనే ఈ రోజు మనకి డిఎస్పీ గారు మన దగ్గరకు వచ్చారు.
నేను మన మిత్రులు అడుగుతున్నప్పుడు నేను చెప్పా, డిఎస్పీ గారులా ఉండరు, చాలా మంచి ఆఫీసరు, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి సార్ వెళ్తారని చెప్పి నేను మన మిత్రులు కొంతమందితో కూడా నేను చెప్పాను. అందుకు అట్లాగానే సార్ కూడా వచ్చారు, తెలుసుకున్నారు, మన సమస్యను కూడా చెప్పారు. ఇప్పుడు వరకు మన పోలీసు వారు ఎంత సహకరించాలో అంతకన్నా ఎక్కువ సహకరించారు. లేదు, ప్రత్యేకంగా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకనంటే మనం రోడ్డు మీద కూర్చొని టెంట్ వేస్తే 10 నిమిషాలు మనం అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అయినా మన సమస్యను దృష్టిలో పెట్టుకొని మనం సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకొకటి ఏం చెప్పారంటే డిఎస్పీ గారు సోమవారం పిఓ గారు కలుద్దాం, కొంతమంది రండి అని చెప్పారు. సోమవారం పిఓ గారు గ్రీవెన్స్ లో ఉంటారు, మాట్లాడడానికి అవ్వదు కనుక మంగళవారం కానీ బుధవారం కానీ ఒక రోజు అనుకొని ఊరికి ముఖ్యమైనటువంటి వాళ్ళు వస్తే ఒక 10 మంది లోపు పిఓ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలను వివరించి ఆలోగా మనకు ఉన్నటువంటి ఫోటోల్ని కొద్దిగా కలర్ జిరాక్స్లో తీసుకొని సమస్యలు ఈ ఫోటోలన్నీ కూడా మీరు తీసుకొని మన ప్రాంతం వాళ్ళు మీరు వస్తున్న వాళ్ళు సర్పంచ్ గారు తీసుకొని మనం మంగళవారం బుధవారం అనేది సార్తో మాట్లాడి మనం పిఓ గారిని కలిసి చర్చలు జరుపుతాం. ఆ రోజే మనం పిఓ గారితో మాట్లాడబోతున్నది మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డుని ఈ క్వారీ లారీలు అన్ని కలిపి మొత్తం గుంటలు పూడ్చాలి. గుంటలు పూడ్చలేదనుకో, ఆ యాభై పిఓ గారు అక్కడ ఇవ్వలేదనుకో, మనం వెళ్ళినటువంటి మరొక రోజు వచ్చి మళ్ళీ రోడ్ని కొక్కిలేరు పెట్టి దేవద్దాం. అక్కడ హామీ ఇవ్వకపోతే చేద్దాం. ఇంకోటి ఏంటంటే క్వారీ లారీలు కూడా తిరగకూడదని చెప్పి మన మిత్రులు చెప్పారు. ఆ విషయం కూడా మనం డిఎస్పీ గారి చేతుల్లో ఉండదు. మన ప్రాజెక్ట్ అధికారి మనం ఎలాగ పిఓ గారి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆయన ముందే ఆ విషయాన్ని కూడా ఆ డిమాండ్ను కూడా మనం పెడదాం. ఆయన ఆ 2 డిమాండ్లు అంగీకరించబోతే దానికి సంబంధించి రోడ్డు కోసం కాదండి, వాటికి సంబంధించి మరొక ఉద్యమం చేస్తామని చెప్పి కూడా మనం తెలియజేద్దాం. ఓకేనా? చెప్పండి. మంగళవారం చర్చ ఫైనల్.